హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్. సో అంతే ఇది అనదర్ బ్లాగ్ అనమాట. అంతే ఇది ఉన్నవారు అనే లొకేషన్ అనమాట. మురుదేశ్వరం నుండి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది ఈ లొకేషన్. ఇక్కడ ఏంటంటే సేమ్ కేరళ లెక్కలు అనిపిస్తుంది. ఇక్కడ నది ఉంది కదా, ఆ నది పక్కన మొత్తం కూడా కొబ్బరి చెట్లతో ఉంటుంది అనమాట చాలా దూరం వరకు. ఇదే అనమాట ఇక్కడ స్పెషాలిటీ. ఇంకేంటంటే మనం ఈ బోట్లో వెళ్ళాలన్నమాట. బోట్లో వెళ్ళడానికి మాకు 2500 తీసుకుంటున్నారు. అంటే మేము 5 మెంబర్స్ ఉన్నాం మొత్తం. అంతే మనతో పాటు ఒక డ్రైవర్ వస్తాడు. చూద్దాం లోపలైతే లొకేషన్స్. వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసుకోవాలి. మనం లోపల నుండి వచ్చాం అనమాట. మన వెహికల్ చలో ఇదే అనమాట బోట్ మనది. స్టార్ట్ అవుతుంది. అయితే మళ్ళీ అవుతుంది ఎందుకంటే సో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని పోయాడు. సో వచ్చినాక స్టార్ట్ అయిపోదాం మనం. టోటల్ 3 లొకేషన్స్ ఉంటాయట. ఒకటి లోటస్, ఇంకోటి కేరళ వ్యూ పాయింట్, ఇంకోటి ఏంటంటే మ్యాంగ్రో అనమాట. అది చెట్లు అనమాట. అది మనకు కూడా అంత ఐడియా లేదు, చూద్దాం. సో లోపలికి ఎక్కువ. సో మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది బోట్. పాయింట్, ఇంకోటి కేరళ వ్యూ పాయింట్, ఇంకోటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సో వెళ్దాం లోపల. పైన బ్రిడ్జ్. లారీలు కాదు, అది ట్రైన్ ట్రాక్. అది రైల్వే ట్రాక్ అనమాట. సో ఇక్కడ చూడవచ్చు చెట్లు. సో మన తాను ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. టిప్స్ తెచ్చుకున్నాం మనం. సో మనం చిల్ అయిపోతారు మొత్తం ఘోరంగా.
మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పోతాను అనమాట లొకేషన్. సో వ్యూ చేయండి అంతే, ఇక్కడ ఏముండదు చెప్పడానికి, అంతా వ్యూ చూడడం అంతే, ఎక్స్ప్లెయిన్ చేసిన లేదు. అంతా కూడా విలేజెస్ అనమాట, పక్కన ఉన్నాయని విలేజెస్, బోటింగ్ ఏరియాస్ ఉన్నాయి అంతే విలేజ్. స్లో పోతుంది ఎందుకంటే ఇక్కడ కింద గ్రౌండ్ దగ్గర ఉందంట, అంటే వాటర్ తక్కువ ఉన్నాయన్నమాట, వాటర్ లెవెల్. సో అందుకని చెప్పి బోట్ స్లో వెళ్తుంది. సో ఇంకొంచెం లోపలికి వెళ్ళాక మేబీ స్పీడ్ వెళ్తే అంటలే కానీ, సో గ్రౌండ్ లెవెల్ కొంచెం దగ్గరనే ఉందన్నమాట. సో అందుకని చెప్పి బోట్ స్లో వెళ్తుంది. నెక్స్ట్ సైడ్ చూద్దాం. సేమ్ ఇది ఎట్లుందంటే అనకొండ సినిమా చూసారు ఎవరు? సేమ్ మ్యాచ్ ఇది అట్లే ఉంది. సేమ్ అందులో వాళ్ళు షిప్ వేసుకొని పోతారు కదా, సేమ్ అంతే ఉంది. ఇక్కడ ఫోన్లో ఎట్లా కనిపిస్తుంది లేదు కానీ రియల్గా అయితే అట్లే ఉంది, సేమ్ యాజ్ ఇస్ అంతే. మ్యాంగ్రో అనమాట, ఇది అంతా మ్యాంగ్రో. మనం ఇప్పటిదాకా వచ్చింది కూడా అంతా మ్యాంగ్రో లొకేషన్ అనమాట. అన్ని చెట్లు ఇవన్నీ అవే ఈ చెట్ల పేరు మ్యాంగ్రో చెట్లు అనమాట. ఇవన్నీ పేరే అదే. సో ఇవే అనమాట మ్యాంగ్రో చెట్లు. ఇవి కొబ్బరి చెట్లు కాదు, ఈ చెట్లు. వాటికన్నా కొబ్బరి చెట్లే బాగుంటుంది లొకేషన్. లొకేషన్ ఇక్కడ ఇంకో షాప్ ఉంది. ఏంటంట ఓకే, ఇక్కడ ఫుడ్ వాళ్ళు అంటే అక్కడ ప్రిపేర్ చేసిన ఫుడ్ చెప్తున్నారు అనమాట. సో ఇదే అనమాట కేరళ వ్యూ పాయింట్. సో ఇటు ట్రీస్ ఉంటాయి అన్నమాట మొత్తం, అంటే కొబ్బరి చెట్లు. దీనే కేరళ వ్యూ పాయింట్ అంటారు. సో చూడవచ్చు, ఇక్కడ షాప్స్ ఉన్నాయి, మనం తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో ఇక్కడ బోట్స్ అంతా కూడా కేరళ వ్యూ పాయింట్. సో అంతా కేరళ లొకేషన్ అయిపోయింది, మనం బయలుదేరుతున్నాం లోపలికి. కేరళ లొకేషన్ బాగుండాలా, అయిపోయింది. అక్కడ ఇప్పటిదాకా ఫోటో దిగు బయలుదేరినాం. ఇంకా లోటస్ ఫీల్ పార్టీ పోదాం అనుకున్నా కానీ అక్కడ లోటస్ లేవు. సో ఎందుకని చెప్పేసి ఇంకా స్కిప్ చేసినాం. ఫారెస్ట్ అంటే ఇవే అనమాట, ఈ చెట్లు అంతే. కానీ కొబ్బరి చెట్లే బాగుంటాయి.
చూడొచ్చు లొకేషన్. సో అంతే ఇంకా. సో 10 minutes టు రీచ్ మన కార్ దగ్గరికి వెళ్ళిపోతాం 10 minutesలో. సో ఇంతే లొకేషన్స్ అయితే. సో మొత్తం ఇంతే అనమాట. సో ఇక్కడ నుండి అక్కడ కేరళ వ్యూ పాయింట్ ఉంది, అక్కడ నుండి రిటర్న్ అయిపోయింది. సో ఇంతే లొకేషన్ మొత్తం ఇంతే ఇంకా ఎట్లా ఉంటుంది. లొకేషన్ అయిపోయింది. ఇక్కడ నుండి మనం మళ్ళీ బయలుదేరాలి. TFI బానిసలు. సో మొత్తానికి అయితే అయిపోయింది. సో ఇంతే ఇంకా లొకేషన్ అయితే. మన వాళ్ళు బాయ్ చెప్పురు కదా అందరికి. తానా బ్రో బాయ్ చెప్పుగా. సో అంతే ఈ లొకేషన్. ఈ వ్లాగ్ ఇంతే ఇంకా మరి ఇప్పటికైతే. సో నెక్స్ట్ వ్లాగ్లో వెళ్దాం మళ్ళీ. సో రైట్ మరి.